Good morning, all of you. Welcome to second BSc semester 3 students to my physics lecture 15 on YouTube. My name is Naman VVS and Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం మోనోక్రోమేటిక్ అబరేషన్స్లో కామా యాస్టిగ్మాటిజం గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. ఈరోజు టాపిక్ మోనోక్రోమేటిక్ అబరేషన్స్లో కర్వేచర్ అండ్ డిస్టార్షన్ for second BSc semester 3 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది సెకండ్ బిఎస్సి వాళ్ళకి 6th క్లాస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుకునే అబరేషన్ కర్వేచరు. ఇందులో ఒక లెన్స్ ఒకటి కాన్వెక్స్ లెన్స్ తీసుకుని ప్లేన్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తాం. ఈ ప్లేన్ ఆబ్జెక్ట్కి అంటే ఫ్లాట్ సర్ఫేస్ అంటాం దీన్ని. ఫ్లాట్ ఇమేజ్ ఫామ్ అవ్వకుండా డయాగ్రామ్లో చూపించినట్టుగా కర్వ్డ్ ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ డిఫెక్ట్ని కర్వేచర్ ఆఫ్ ది ఫీల్డ్ అని పిలుస్తాం. ఇక్కడ ఏమిటవుతుంది అని అడిగితే పీక్యూ అనే ఎక్స్టెండెడ్ ప్లేన్ ఆబ్జెక్ట్ తీసుకుంటే పీ నుంచి వస్తున్నటువంటి లైట్ రేసు పీ డాష్ దగ్గర ఫోకస్ అవుతున్నాయి, క్యూ నుంచి వస్తున్న లైట్ రేస్ క్యూ డాష్ దగ్గర ఫోకస్ అవుతున్నాయి. సెంట్రల్ పోర్షన్లో క్లియర్ ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎండ్ పోర్షన్స్కి వెళ్ళేసరికి ఇమేజ్ బ్లర్ అవుతుంది. ఈ డిఫెక్ట్ని కర్వేచర్ అని పిలుస్తాం. స్క్రీన్ని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకుంటుంటే ఒక పొజిషన్లో మిడిల్ పోర్షన్ క్లియర్గా పడుతుంది, ఒక పొజిషన్లో అవుట్ సైడ్ పోర్షన్ క్లియర్గా పడుతుంది, మిడిల్ పోర్షన్ బ్లర్ అవుతుంది. ఈ డిఫెక్ట్ని కర్వేచర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ కర్వేచర్లో మినిమైజేషన్ మెథడ్స్ ఏమిటి అని అడిగితే ఫస్ట్ మెథడు బై యూజింగ్ స్టాప్స్. ఇందులో 2 మెథడ్స్ కింద యూజ్ చేస్తాం. ఒక థిన్ లెన్స్ ఒకటి తీసుకుని అందులో షూటబుల్ పొజిషన్లో ఒక స్టాప్ యూజ్ చేస్తే కర్వేచర్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫర్ ఎ థిన్ లెన్స్ కర్వేచర్ మే బి ఎలిమినేటెడ్ బై ప్లేసింగ్ ఏ స్టాప్ ఇన్ ఏ షూటబుల్ పొజిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెన్స్. సెకండ్ మెథడ్ ఏమిటి అని అడిగితే మినిస్కస్ షేప్డ్ లెన్సెస్ అని పిలుస్తాం. అంటే మినిస్కస్ షేప్లో ఉంటాయి లెన్సులు, అది కాన్కేవ్ షేప్ అనమాట. 2 సర్ఫేస్లు కూడా కాన్కేవ్ షేప్లో ఉంటాయి. అలాంటి లెన్సెస్ తీసుకుని షూటబుల్ స్టాప్స్ పెట్టుకుని కర్వేచర్ని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ మెథడ్లోకి వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ 2 లెన్సెస్ తీసుకుంటాం ఒక కండిషన్ని సాటిస్ఫై చేసేలాగా. ఆ కండిషన్ ఏమిటి అని అడిగితే μ1 f1 ప్లస్ μ2 f2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ని పెజ్వాల్స్ కండిషన్ అని పిలుస్తాం. ఇందులో μ1 μ2 అంటే రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ది 2 లెన్సెస్, మెటీరియల్స్ ఆఫ్ ది 2 లెన్సెస్. f1 f2 అంటే ఫోకల్ లెంగ్త్స్ ఆఫ్ ది 2 లెన్సెస్. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి అంటే μ1 μ2 ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటాయి వాల్యూస్. అంచేత f1ని పాజిటివ్ అని తీసుకుంటే f2 మస్ట్ బి నెగిటివ్. సో కండిషన్ని సాటిస్ఫై చేయాలంటే ఒకటి కాన్వెక్స్ లెన్స్ అవ్వాలి, సెకండ్ లెన్స్ షుడ్ బి కాన్కేవ్ లెన్స్. ఇలాంటి లెన్సెస్ కాంబినేషన్ యూజ్ చేసి కర్వేచర్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ డిస్టార్షన్ అని పిలుస్తాం. ఇప్పటివరకు మనం చెప్పుకునే అబరేషన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసే మెథడ్స్లో స్టాప్స్ యూజ్ చేస్తున్నాం. ఈ స్టాప్స్ యూజ్ చేసి ఆ అబరేషన్ని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు స్టాప్ యూజ్ చేయడం మూలాన్ని కొత్తగా ఒక డిఫెక్ట్ ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని డిస్టార్షన్ అని పిలుస్తాం. సో డిస్టార్షన్లో ఒక స్క్వేర్ ఆబ్జెక్ట్ తీసుకుంటే స్క్వేర్ ఇమేజ్ ఫామ్ అవటం లేదు, 2 టైప్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ దాన్ని బ్యారల్ షేప్డ్ డిస్టార్షన్ అంటాం, సెకండ్ దాన్ని పిన్ కుషన్ షేప్డ్ డిస్టార్షన్ అని పిలుస్తాం. ఈ బ్యారల్ షేప్డ్ డిస్టార్షన్లో అవుటర్ ఎడ్జెస్ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో బయటికి బెండ్ అయి ఉంటాయి, చేత ఆ షేప్లో వస్తుంది. అలాగే పిన్ కుషన్ షేప్డ్ డిస్టార్షన్ అబ్జర్వ్ చేస్తే అవుటర్ ఎడ్జెస్ అన్నీ కూడా లోపలికి బెండ్ అవుతాయి. ఈ డిఫెక్టు ఎందుకు ప్రొడ్యూస్ అవుతోంది అని అడిగితే ఆబ్జెక్ట్కి లెన్స్కి మధ్యలో స్టాప్ పెట్టడం మూలాన్ని బ్యారల్ షేప్డ్ డిస్టార్షన్ వస్తుంది. లెన్స్కి ఇమేజ్కి మధ్యలో స్టాప్ పెట్టడం మూలాన్ని పిన్ కుషన్ షేప్డ్ డిస్టార్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫైనల్గా స్క్వేర్ ఆబ్జెక్ట్ తీసుకుంటే స్క్వేర్ ఇమేజ్ ఫామ్ అవ్వకుండా
ఈ 2 టైప్స్‌లోనూ డిఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతోంది. ఫస్ట్ వన్ ఈజ్ బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్. సెకండ్ వన్ ఈజ్ పిన్ కుషన్ షేప్డ్ డిస్టార్షన్. ఇందులో మినిమైజేషన్ మెథడ్స్ ఏమిటి డిస్టార్షన్‌లో అని అడిగితే, ఫస్ట్‌ది బాగా పల్చటి లెన్స్, థిన్ లెన్స్ యూజ్ చేసి మినిమైజ్ చేయొచ్చు అని చెప్పారు. ఇలాంటి థిన్ లెన్స్ యూజ్ చేయడం మూలాన్ని డిస్టార్షన్‌ని మినిమైజ్ చేస్తాం. సెకండ్ మెథడ్ ఏమిటి అని అడిగితే, 2 సిమిలర్ లెన్సెస్ తీసుకోవాలి. సిమిలర్ లెన్సెస్ అంటే 2 కాన్వెక్స్ అవ్వచ్చు. లేదంటే 2 కూడా మినిస్కస్ షేప్డ్ లెన్సెస్ అని చెప్పుకున్నాం ఇందాక. అలాంటి లెన్సులు కూడా తీసుకోవచ్చు. వీటిల్ని కొంత డిస్టెన్స్‌లో సెపరేట్ చేసుంచి మధ్యలో ఒక స్టాప్ పెడతాం. 2 లెన్సెస్‌కి మధ్యలో ఒక స్టాప్ యూజ్ చేస్తాం. ఫస్ట్ లెన్స్ మూలాన్ని పిన్ కుషన్ షేప్డ్ డిస్టార్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ లెన్స్‌కి అది ఆబ్జెక్ట్ కింద పనిచేసి దానికి బ్యారెల్ షేప్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా చేయడం మూలాన్ని పిన్ కుషన్ షేప్డ్ డిస్టార్షన్ ప్రొడ్యూస్డ్ బై వన్ లెన్స్ కాంపెన్సేటెడ్ బై ది బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్ ప్రొడ్యూస్డ్ బై ది సెకండ్ లెన్స్. ఇలా చేసి ఫైనల్‌గా మనకి స్క్వేర్ ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంచేత ఈ ఇమేజ్ మనకి ఫైనల్‌గా స్క్వేర్ ఆబ్జెక్ట్ తీసుకుంటే స్క్వేర్ ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్‌ని ర్యాపిడ్ రెక్టిలీనియర్ లెన్స్ అని పిలుస్తాం. సో, దీస్ ఆర్ ది మినిమైజేషన్ మెథడ్స్ ఆఫ్ డిస్టార్షన్. ఇక్కడితో మనకి యూనిట్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్‌లో యూనిట్ 2 స్టార్ట్ చేద్దాం. సో, we will meet again in the next class with another interesting topic. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.